ఈ యొక్క క్రెడిట్ కార్డ్ వాడి మనం ఎవ్రీ మంత్ 5K అయితే ఎర్న్ చేయొచ్చు. అది ఎలా చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరం ఆన్లైన్లో అయితే షాపింగ్ చేస్తూ ఉంటాం. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో, ఇంకా వాట్ ఎవర్ అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. సో ప్రతి ఒక్క వెబ్సైట్కి, లైక్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్కి ఒక కో బ్రాండింగ్ బ్యాంక్ అయితే ఒకటి ఉంటుంది. సో వాటికి క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో మనకి అమెజాన్ తీసుకుంటే అమెజాన్ పే ఐసిఐసిఐ. సో అమెజాన్ పే మీద క్లిక్ చేద్దాం. సో వన్స్ క్లిక్ చేశాక అమెజాన్ పే క్లిక్ చేశాక ఇక్కడ అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కార్డ్ లేని వాళ్ళకి ఏంటంటే అప్లై ఫర్ ఏ కార్డ్ అని వస్తుంది. సో నాకు ఆల్రెడీ కార్డు ఉంది కాబట్టి సో మేనేజర్ కార్డ్ అని చూపిస్తుంది. సో ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనం గెట్ అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ అండ్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ అని ఉంది కదా. సో ఇట్లా నాకు వచ్చిన టోటల్ క్యాష్ బ్యాక్ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి 7,724. సో అట్లానే ఇది ఒకటనే కాదు, ఫ్లైట్స్ అండ్ హోటల్స్ అనే కాదు, ప్రతి ఒక్క అమెజాన్లో పెట్టిన ఏ ఆర్డర్ పైన మనం 5% బ్యాక్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు అమెజాన్ ఫ్రెష్లో కానీ, ఫార్మసీ కానీ, మూవీ టికెట్స్ మీద 2%, రీఛార్జెస్ మీద 2%. ఇవి కాకుండా అమెజాన్లో కాకుండా బయట ఇంకా ఆ కార్డ్తో ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే మనకి ఫ్లాట్ 1% బ్యాక్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నా ట్రాన్సాక్షన్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1,500 పెట్టి నేను అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. దానికి 44 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది, అంటే 3%. సో అలా ఈ అమెజాన్ ఆర్డర్ మీద 5% బ్యాక్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని 5% ఉంటాయి. ఇక్కడ ఈ 2% అన్ని రీఛార్జెస్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అమెజాన్ ఫ్లైట్స్ కూడా, ఫ్లైట్ బుకింగ్ మీద కూడా 5% క్యాష్ బ్యాక్. సో ఇలా ఇవన్నీ నాకు అమెజాన్ నుంచి వచ్చిన క్యాష్ బ్యాక్స్. సో ఈ క్యాష్ బ్యాక్స్ అన్నీ ఎక్కడ యాడ్ అవుతాయి అంటే మనకి డైరెక్ట్గా కార్డ్కి యాడ్ అవ్వవు, అవి అమెజాన్ పేలోకే వస్తాయి. లైక్ అమెజాన్ పే బ్యాలెన్స్ లాగా వస్తుంది. అండ్ ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ మనం ఎక్కడైనా వాడచ్చు. లైక్ యూపీఐ తప్ప ఇంకా ఏ ఆర్డర్స్కైనా పెట్టుకోవచ్చు. లైక్ అమెజాన్లో ఆర్డర్ చేసుకోవడానికైనా, లేదంటే స్విగ్గీ డైన్ కానీ డైన్ అవుట్ కానీ చేసుకోవచ్చు, లేదంటే జెప్టో ఆర్డర్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మ్యాజిక్ పిన్, ఫార్మసీ, వాటర్ అన్నిటి మీద మనమైతే ఇట్లా ఈ బ్యాలెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ యూపీఐ పేమెంట్ మాత్రం చేయలేము. అదో. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే నా దగ్గర ఉన్న కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్. ఒకటి అమెజాన్ పే ఐసిఐసిఐ అండ్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ అండ్ ఎస్బీఐ భారత్ పెట్రోలియం. సో ఇక నాకు పెట్రోల్ యూసేజ్ మీద కూడా నాకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది రివార్డ్ పాయింట్స్లో వస్తుంది. సో ఇక్కడ అమెజాన్ పే ఐసిఐసిఐలో కూడా చూపించాను కదా 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ఆర్డర్. సో ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ఆర్డర్ ఇన్ ఫ్లిప్కార్ట్. ఎర్న్ చేసుకోవచ్చు, మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు యూజింగ్ క్రెడిట్ కార్డ్స్. సో పెట్టే ప్రతి ఒక్క ఆర్డర్ మనదే అవ్వాల్సిన పని లేదు, వేరే వాళ్ళ ఆర్డర్స్ కూడా మనమే పెట్టచ్చు. అండ్ అట్లానే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు త్రూ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్. సో అన్న